చేనేత కార్మికులకు సంబంధించి వారి వేతనాలను 30% పెంచుతూ దానిని మార్చి నెల నుండి అమలు జరపాలని చేనేత సహకార సంఘాలలో తయారైనటువంటి చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ చేనేత కార్మిక సంఘం సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. గత 30-40 సంవత్సరాలుగా గతంలో ఆప్కో ఆ తర్వాత టెస్కో చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మర్చిపోయి టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలని చెప్పని నిర్ణయించడం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో చేనేత కార్మికులు నేసినటువంటి సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి బెడ్షీట్స్ కానీ, కార్పెట్స్ కానీ, టవల్స్ కానీ అవన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగానే వరంగల్లో జూన్ 1 నుండి 12 వరకు మగ్గాలు బంద్ చేసి నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, కలెక్టరేట్ ముట్టడి వగైరా పోరాట కార్యక్రమాలు నెరవేర్చడం వల్ల ప్రభుత్వం స్పందించి చివరికి ఏమిటంటే అంగీకరించి నిన్న శుక్రవారం రోజున సెక్టరు జారీ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే చేనేత సహకార సంఘాలలో నిలువ ఉన్నటువంటి కార్పెట్స్, బెడ్షీట్స్ వగైరా చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దానికి మార్చి నుంచి 30% అదనంగా కూలీటు కూడా ఇవ్వడానికి అంగీకరించింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పెంచినటువంటి కూలీ రేటును తక్షణమే అమలు జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పని, చేనేత సహకార సంఘాల నుంచి టెస్కో ఖరీదు చేసినటువంటి వాటన్నిటికీ గత 7 మాసాలుగా బిల్లులు ఇవ్వకపోవడం వల్ల చేనేత సహకార సంఘాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వము టెస్కో వెంటనే చెల్లించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చేనేత కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా థ్రిఫ్ట్ పథకం, ఆ థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి చేనేత కార్మికులు తమ డబ్బులని బ్యాంకులు జమ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సర కాలంగా 12 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాను ఇవ్వకపోవడం వల్ల చేనేత కార్మికులు నష్టపోతున్నారు. కాబట్టి ఆ థ్రిఫ్ట్ ఫండ్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కలిగిస్తూ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ని 6,000 రూపాయలు పెంచి అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేనేత కార్మికుల సమస్యని కనుక ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.